నేను ప్యాంట్ వేసేవాడిని. పొద్దు వెంకటరామరెడ్డి వస్తాడు కాబట్టి ఆయన మాదిరి నేను కూడా పంచి జిబ్బ వేసుకుని పోవాలని పండుగలు బస్ వేసుకునే పంచి జిబ్బ వేసుకుని వచ్చిన. ఎందుకంటే రైతుది కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా ఆయన కూడా వస్తా ఉన్నాడు. అందుకోసమని పార్టీలకు అతీతంగానే పెట్టినాం. ఇక్కడ ఏ పార్టీ జెండా పెట్టినా ఇదంతా రైతు గుర్తు. ఈ రైతు గుర్తు జగన్మోహన్ రెడ్డి వేసుకున్నా, చంద్రబాబు నాయుడు వేసుకున్నా రైతుల కోసం ఇది వేసుకుంటారు. దానికోసమనే ఇక్కడ జెండాలు పెట్టుకోకుండా పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నాము. అందుకోసం ఇక్కడంతా కూడా అన్ని పార్టీలకు చెందిన రైతులు దీంట్లో కూర్చుంటున్నారు. దీంట్లో ఈ ఆందోళన మొదలు పెట్టేటప్పుడు కూడా మన పార్టీ ఇది ఏ పార్టీ కాకపోయినా మన పురుటుపల్లి జయన్న, తర్వాత నాగసముద్రం జయరాం సంజీవ్ రెడ్డి, తర్వాత మన దేవేంద్రప్ప తమ్ముడు లక్ష్మీనారాయణ, తర్వాత మందాలప్ప, ఇంకా చాలా మంది రైతులంతా కూడా నాగసముద్రం రైతులు, దోనుముక్కల, మల్లేనపల్లి, పులుగుట్టుపల్లి, పాండురంగారెడ్డి అందరూ కూడా దీంట్లో చాలా పేర్లన్నీ చాలా వాళ్ళంతా తిరిగి సభ్యులు మోసి ఈ లెవెల్స్ అన్ని పెట్టి ఈ యొక్క దాన్ని రూపకల్పన చేసినాం మేము. అందుకోసమనే దాని తర్వాత ప్రభుత్వం ముందు పెట్టాం. దానికని ఈ యొక్క కార్యక్రమానికి మరి చాలా హాజరైనటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు మన వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు గోవింద్ గారు, సిపిఐ నియోజకవర్గ కమిటీ మెంబరు జిల్లా కమిటీ మెంబరు వీరభద్రయ్య స్వామి, రూరల్ మండల కార్యదర్శి రామురాయలు, పట్టణ కార్యదర్శి గోపీనాథ్, సహాయ కార్యదర్శి గౌసు, తర్వాత మురళి గారు, ఏఐటిసి జిల్లా నాయకుడు మహేష్ గారు, అదేవిధంగా ఇక్కడ దీంట్లో హాజరైనటువంటి సర్పంచులు మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు బాషిత్తో పాటు సర్పంచులు నల్లన్న, బాబురావు, చాలా మంది వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, మీడియా మిత్రులు, సోదరి సోదరులారా, మరి ఈరోజు ఈ యొక్క కాలువ కావాలని ఎందుకు కోరుతున్నామంటే మనకు అంద్రినివ కాలువ అనేది మొట్టమొదట కృష్ణా జిల్లాలో రాయలసీమకు రావాలంటే ఈ యొక్క అంద్రినివ కాలువ చేస్తే బాగుంటుందని చెప్పి మొట్టమొదట ఎన్టీఆర్ సంకల్పిస్తే దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ అంద్రినివ కాలువకు నిధులు ఇచ్చి దాన్ని కాలువ తవ్వించి ఎక్కడైతే అతి తక్కువ వర్షపాతం వస్తూ ఉందో ఆయా తాలూకాల్లో పోయే విధంగా మరి కాలువనంతా కూడా రూపకల్పన చేసి అంద్రినివ కాలువని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి నిధులు కేటాయించి దీన్ని ప్రారంభించినాడు. దీనికి సుమారు 6 లక్షల ఎకరాలకి సాగు నీరు ఇవ్వాల. 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే మరి ఈరోజు ఆ కాలువకి మచ్చుమర్రి అనేటువంటి దగ్గర నుంచి ప్రారంభిస్తే అన్ని నియోజకవర్గాలకి దీంట్లో సాగునీరు కేటాయించినారు. అక్కడ పత్తికొండ కేటాయించినారు, ఆలూరు కేటాయించినారు, ఉరవకొండ కేటాయించినారు. మన గుంటకల్లకు మాత్రం సాగునీరు లేదు. ఆయకట్టుకు నీరు ఇవ్వలే కృష్ణా జిల్లాలో. మంది కూడా తక్కువ వర్షపాతం వచ్చేదే. అందుకోసమనే పోరాటాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు మా యొక్క తాలూకాకి గుంటకల్ నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వండి అని మరి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ నినాదాలు ఇస్తా ఉంది, పోరాటాలు చేసింది. సిపిఐ పార్టీ పోరాటాలు చేసింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా పోరాటం చేసింది మా నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని. ఇతర సిపిఎం రైతు సంఘాలు పోరాటాలు చేసినాయి. కానీ మనకు కేవలం పాతిక చెరువు దగ్గర మాత్రము అప్పుడు అక్కడ 3 చెరువులకు నీళ్లు అందించినారు. తర్వాత మనకి హెచ్ఎల్సి నుంచి రావాల్సినటువంటి నీళ్లు 16,000 ఎకరాలకి జిఎస్పిసి నుంచి నీళ్లు రావాలా. ఆ నీళ్లు తుంగభద్ర నుంచి రావడంలే. దానికోసం ఆ నీళ్లు కూడా మన యొక్క కాలువ నుంచేనే అందిన నీళ్ళే ఇస్తా ఉన్నారు. ఆ 16,000 ఎకరాల కుంటకు కూడా. తర్వాత ఇమాంపురం ఇట్లాంటి గ్రామాలన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ నియోజకవర్గానికి అంతా ఆయకట్టు నీరు కేటాయించలేదు. కాబట్టి మా కనీసం చెరువుల కన్నా అయ్యిండయా నీళ్లు, కనీసం కుంటల కన్నా అయ్యిండయా, కనీసం ఆఖరి చెక్ డ్యాంల కన్నా అయ్యిండయా అని వచ్చిన ప్రభుత్వాలను అందరూ కూడా అడుగుతా ఉన్నాం. ముక్తకంఠంతో అడుగుతా ఉన్నాం. దానికోసం కొంత పనులు కూడా జరిగినాయి. 90% పనులు జరిగినాయి. మీ రైతులంతా కూడా ఆందోళన చేయబట్టి, మీ రైతులంతా ఈ యొక్క దీక్షలు ఇవన్నీ చేయబట్టి జరిగింది. ఎప్పుడు జరిగిందా అంటే మన 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పామిడికి వచ్చినారు.
అప్పటి ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారు. ఆ జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యే ఉంటే మరి ఆయనతో రైతులంతాను మేము అందరూ పోయి చెప్పాం, అయ్యా ఈ కాలువ కోసం పోరాడాలు, రైతులంతా అడుగుతా ఉన్నారు, మన నియోజకవర్గానికి కృష్ణా జలాలు ఇవ్వడం లేదు, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం లేదు, అన్యాయం జరిగింది, దాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే ఆయన పుట్టినరోజు 2017 ఏప్రిల్ నెల 20వ తారీఖున పాముడికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు జితేంద్ర గౌడ్ రైతుల యొక్క అభిష్టాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని, కోరికలను తెలియజేస్తే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆ రోజు హామీ ఇచ్చినాడు. ఈ రాగులపార్తో నుంచి కాలువ తవ్వించి దీనికి అవసరమైన నిధులు కేటాయించి ఈ కాలువకి, చెరువులకి, కుంటలకి, డ్యాములకి అన్నిటికీ నీళ్లు అందిస్తాను, దాని ద్వారా దోనముక్కులు మొదలుకొని అదే విధంగా మల్లేనపల్లి, పులుగుట్టుపల్లి, నెలగొండ, నల్లదాసరపల్లి, తర్వాత వెంకటాంపల్లి, చింతలాంపల్లి, తర్వాత నాగసముద్రము, గుర్రపాడు, తిమ్మాపురము, తర్వాత మన ఈ గ్రామాలన్నిటికీ పామిడి మండలంలో ఉన్నటువంటి రామగిరి, అక్కడ కూడా ఆ పామిడి మండలంలో ఉండే గ్రామాలకు అన్ని నీళ్లు పంపిస్తామని చెప్పాడు. ఉత్త చెప్పేదే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి దాన్ని మరి ఆ రోజు గవర్నమెంట్ తయారు చేసింది నగర పంచాయతీ ద్వారా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 2017లో. మరి దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఆ గవర్నమెంట్ మారిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ముఖ్యమంత్రిగా వస్తే వెంకటరామరెడ్డి అన్నతో కూడా ఆ విషయాలన్నీ రైతులంతా చెప్తే ఆయన కూడా పాపము శాయశక్తిలో ప్రయత్నం చేసి మరి కరోనా వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా ఈ కాలువని పూర్తి చేయాలనే దాంతో రైతు సమావేశాలు కూడా నిర్వహించి భూసేకరణకు మీరు అడ్డుపడొద్దని, భూసేకరణకు డబ్బులు నేను ఇప్పిస్తానని హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పి 42 కోట్ల రూపాయలని మరి నిధులు విడుదల చేయిస్తానని చెప్పి ఫైనాన్స్ అప్రూవల్, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇస్తే ఫైనాన్స్ అప్రూవల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ముఖ్యమంత్రిగా, వెంకటరామరెడ్డి గారి కోరిక మేరకు ఇస్తే మరి దాని తర్వాత కాంట్రాక్టర్ కూడా టెండర్ పిలిచినారు, కాంట్రాక్టర్ కూడా ఏర్పడినాడు. కానీ డబ్బులు ఆ కరోనా వల్ల విడుదల చేయలేకపోయినాం కాబట్టి ఆ యొక్క పనులు నిలబడిపోయినాయి. దానికనే మరలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికోసం ఇప్పుడున్న ఎమ్మెల్యే జయరాం గారిని కూడా అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు గతంలో ఉండే ఎమ్మెల్యేలు ఈ పని చేసినారు, గతంలో ఉండే సీఎంలు ఈ పని చేసినారు, గతంలో ఉండే రైతు సంఘాలు, రైతులు అంతా ఈ పోరాటాలు చేసినారు, కాబట్టి ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది, నువ్వు కూడా మాట్లాడాలంటే మొన్న పాపం మీద ఛాయాపురానికి ముఖ్యమంత్రి వచ్చింటే ఆయన కూడా జయన్ని, మండలని వాళ్ళందరూ దొరుకుని ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఆ రోజు అడిగినాడు. అడిగితే ఆయన ముఖ్యమంత్రి కూడా ఆ ఛాయాపురంలో అక్కడ కూడా హామీ ఇచ్చినాడు. హామీ ఇచ్చి ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. కానీ రాలా. మొన్ననే బడ్జెట్ రిలీజ్ అయింది. దానికని ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మనకంతా కూడా ఒక 50 కోట్లు అయితే మన భూసేకరణ అవుతుంది, పనులు అవుతాయి. ఎందుకంటే ఆ రోజు అయితే 40 కోట్లే. ఇప్పుడు రివైజ్ ఎస్టిమేషన్లు వస్తాయి కాబట్టి ఒక 50 కోట్ల రూపాయలు ఇవ్వాల. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే దానికోసము ఆ వెలిగొండ ప్రాజెక్ట్ కోసము 456 కోట్ల పనులకు శంకుస్థాపన చేసేదానికి దోర్నాలు తెలుసు కదా అందరికీ, ఆ దోర్నాలు మార్కాపురం దగ్గర పోతా ఉన్నాడు. పోయి ఆయన వాళ్ళంతా కూడా దానికి చేస్తా ఉన్నారు. 456 కోట్లు ఇస్తా ఉన్నారు. మాకెంత? మాకు 50 కోట్లు. మా నియోజకవర్గానికి అన్యాయం జరిగింది, మా రైతులకు నీళ్ళ ముష్టి 50 కోట్లు కూడా మీరు విడుదల చేయలేరా అని చెప్పనని నిన్ననే రాత్రి అసెంబ్లీలో మన సచివాలయంలో ఉంటే మన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారాయుడిని నేను పోయి కలవడం జరిగింది. కలిసి ఈ మెమరాండాన్ని అన్ని ఇచ్చాం. అయ్యా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఈ యొక్క పేపరు ఇది పామిడి నగర పంచాయతీ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చింది, ఆ ఒక్క హామీ కాకుండా మిగతా హామీలు కూడా ఉన్నాయి. తర్వాత మన ఎస్సీ గారు మననే 12 నెలల్లో ఈ 12 నెలల్లో రాసినాడు, లెటర్ రాసినాడు, మీరంతా కూడా మీ ప్రభుత్వానికి పంపించినాడు ఎస్సీ అని లెటర్ ఇచ్చినాం. అదేవిధంగా మన రైతులు ఏ పల్లెలలో కూర్చుంటున్నారని కరపత్రం ఒకటి ఉంది. ఈ కరపత్రాన్ని కూడా మన నిమ్మల రామారాయుడు గారికి ఇచ్చినాము. ఇచ్చి అన్ని కూడా చెప్పి మాట్లాడి ఆయన దృష్టికి తీసుకోకపోతే తప్పకుండా దీన్ని నేను మాట్లాడతా అన్నాడు. తర్వాత జయరాం గారు కూడా మేము కోరేది ఏమంటే ఆయనకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంది, ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి.
రైతుల తరపున రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క రాగులపాడు కాలువకు నిధులు సాధించేదాని కోసం మరి గట్టిగా స్వరం వినిపించాలా. గట్టిగా స్వరం వినిపించి ప్రభుత్వము మీరు మాకు 50 కోట్లు మా జిల్లాకంతా పక్కన ఉరుకొండ నియోజకవర్గంలో మన ఎమ్మెల్సీ శివరాం రెడ్డి అంటే వెంకటరామరెడ్డి అన్న తర్వాత ఇప్పుడుండే ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ వాళ్ళంతా ఎన్ని ఎకరాలకు సాగు పెట్టుకున్నారో తెలుసా మీకేమన్నా? 1,00,000 ఎకరాలకు సాగు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వాళ్ళ నియోజకవర్గానికి. ఎందుకంటే వాళ్లకు వెలుగుప్ప దాంట్లో సాగు ఉంది అంటే పిల్లకాలువల ద్వారా పొలాలకు నీళ్లు పోతాయి, గుడేరు మండలంలో పోతాయి, వజ్రకారుని మండలంలో పోతాయి, తర్వాత విడుపులకల్ల మండలంలో పోతాయి, ఊరుకొండలో పోతాయి. అన్ని మండలాల్లో 1,00,000 ఎకరాలకు పాల్గొని డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టుకున్నారు. మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టుకొని మంచిదే. ఎందుకంటే వాళ్ళని చూసి మనం అసూయ పడకూడదు. కానీ వాళ్ళ లెక్క మనం ఎందుకు పోరాడలేకపోయినాం, వాళ్ళ లెక్క మనం ఎందుకు చేసుకోలేకపోయినాం అనే దానికోసం మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ రైతులు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నా ఇప్పుడు ఆడ కృష్ణా జలాలు పారుతాయి, తుంగభద్ర నీళ్లు కూడా పడతాయి, తుంగభద్ర నీళ్లు కూడా పోతాయి వాళ్ళకి. దానికోసం మనకి మాత్రం లేదు. దానికోసం ఈ విషయాలన్నీ అసెంబ్లీలో మరి మాట్లాడి 50 కోట్లు నిధులు మంజూరు చేయించడానికి మన జయరాం గారు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మన ఎమ్మెల్యే తమ్ముడు నారాయణ స్వామి నిన్ననే వచ్చి మొన్న వచ్చి ఆయన కూడా మాట్లాడిపోయాడు శిబిరంలో. ఖచ్చితంగా దీన్ని 600 అయినా మేము సాధించి తీరుతామని చెప్పి. ఎప్పుడో సాధించేది కాదు. ఏమంటే ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మనకు తెలుసు అన్ని వరాలు వస్తాయి. ఎలక్షన్ ముందు వరాలు వచ్చేది మాకు అవసరం లేదయా. ఇంకా 3 ఏళ్ళ ప్రభుత్వం ఉంది. 3 ఏళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ బడ్జెట్ లోనే మాకు 50 కోట్ల నిధుల విడుదల చేయించి మాకు ఈ కాలువ పనులు ప్రారంభిస్తే ఎంతకాలంలో కాలువ అయిపోతుంది అనుకుంటున్నారు? 6 నెలలే, 6 నెలలు. ఎందుకంటే జేసీబీలు ఇటాచీలు అన్ని ఉన్నాయి. ఒక గులిపాలెం దగ్గర రామందలప గులిపాలెం దగ్గర ఒకటి బ్రిడ్జి ఏమైనా కట్టాల్సి వస్తుందేమో, అండర్ పాస్, దాని కింద కాలువ వస్తుంది. తర్వాత ఏట వరకు కాలువ చేస్తారు వాళ్ళు. గులిపాలెం దగ్గర ఆ బొగ్గులకుంట ఉంది, ఆ వంకలో ఇస్తారు మళ్ళీ. తర్వాత అన్ని చోట్లకి కాలువలు అవసరం లే, వంకల్లో వస్తాయి మనకి. వంకల్లో అన్ని ఊళ్ళకి వంకల్లో నీళ్లు వస్తాయి. కాబట్టి 50 కోట్లు బడ్జెట్ భూసేకరణకు నిధులు ఇస్తే ఆ రకంగా పనులు పూర్తయితే దానికోసం మీరు గట్టిగా మాట్లాడండి అసెంబ్లీలో. మనము మెత్తగా మాట్లాడితే ఏ పని కాదండి నాయకుల దగ్గర. ఎందుకంటే అందరు పార్టీ నాయకులు అంటే మనకి భయం ఉంటుంది. కానీ నువ్వు అడుగుతున్నది ఏం కోసం? తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట పెంచాలనుకుంటే, తెలుగుదేశం పార్టీ ఖ్యాతి పెంచాలనుకుంటే, రైతుల గుండెల్లో తెలుగుదేశం పార్టీ నిలబడాలనుకుంటే రైతు కార్యక్రమాలు చేయండి. రైతు కార్యక్రమాలు చేసి రైతులు అడుగుతున్నటువంటి దాన్ని మీరు సాధించి తీసుకురండి. లేకపోతే పెద్ద ఎత్తున రైతులు రాజకీయాలకు అతీతంగా జెండాలు లేకోకుండా కేవలం పచ్చ జెండాలు పట్టుకొని ఆందోళన చేసేదానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తెలియజేసేదానికోసమే ఈ దీక్షలు చేస్తే నాకు ఎమ్మెల్యే తమ్ముడు నారాయణ చెప్పాడు. అప్పుడే హైకమాండ్ తెలుగుదేశం నుంచి ఫోన్ వచ్చిందట, అక్కడి నుంచి ఫోన్ వచ్చిందట, విజయవాడ నుంచి, మంగళగిరి నుంచి, అయ్యా వాళ్ళు దీక్షలు చేస్తా ఉన్నారు, దాన్ని ఏదో మాట్లాడండి మీరు అని. తర్వాత జయరాం కూడా ఈరోజు పోయి అసెంబ్లీలో స్పీకర్కి ఇచ్చినాడు, మాట్లాడతాడు అని చెప్పి అంటున్నారు. సంతోషమే, మీరు సాధించండి. మీరు సాధిస్తే రైతులు మీకు పాలాభిషేకం చేస్తారు. ఈ సాధించి కాలం దవిచ్చి నీళ్ళు ఇస్తే రైతులు పాలాభిషేకం చేస్తారు. లేకపోతే రైతుల యొక్క ఆగ్రహావేశాలకి ప్రభుత్వాలు గురి కావాల్సిందే, మనుషులు గురి కావాల్సిందే. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, యాచిస్తా ఉన్నాం. మన నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చాలంటే అదొక్క మార్గమే ఉంది. దాని ద్వారా నీళ్లు ఇవ్వాలా. ప్రతి చోట 400 కోట్లు 500 కోట్లు నీటి కోసం సాగు చేస్తున్నామని చెప్పనని అదే ఇదే పేపర్లో వచ్చింది ఈరోజు. 456 కోట్లకు వెలుగొండకు పోతున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. దానికని మీరే వచ్చి పాపం మాకు ఒక 50 కోట్ల డబ్బులు ఇచ్చేసి మీరే కాలువ పనులు ప్రారంభించండి. కాలువ పనులు ప్రారంభిస్తే దానికి రాజకీయాలకు అతీతంగా మేమందరం కూడా రైతుల కోసం, రైతుల పక్షాన ఉండేటువంటి పార్టీలు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కానీ, మేము కానీ, సిపిఎం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీల్లో హాజరయ్యి రైతుల కోరిక నెరవేరాలని కోరుతాం. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అవసరమైతే ఈసారి ఒక 5,000 మందితో
ఒక మహా ప్రదర్శన చేయాలని రైతులు కూడా ఆలోచిస్తా ఉన్నారు. మార్చి 2వ తారీఖు అట్లా డేట్ పెట్టుకొని మొత్తం ఒక 5,000 మంది శాంతియుతంగా ఒక 10 రోజులు దీక్ష కూర్చున్నాం. ఇంకా శాంతియుతం కాకుండా ఒక 5,000 మందితో బీరపుగుడితో నుంచి గాంధీ చౌక్ వరకు మా కాలువకి మా నిధులు ఇవ్వాలా, మా చెరువులకు నీళ్లు ఇవ్వాలా, మా పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలనే పద్ధతిలో ఒక ఆందోళన కూడా ప్రారంభించేదానికి ఆలోచన చేస్తా ఉన్నారు. దానికోసం అంతవరకు తెచ్చుకోక ముందే మీరు ఈ నిధులు మంజూరు చేయించాలని మరీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దానికోసం నిన్ననే జితేంద్ర గౌడ్ గారు కూడా వచ్చిపోయినారు. కాబట్టి జనసేన వాళ్ళు రేపు మర్నాడు వచ్చి వాళ్ళు మద్దతు తెలుపుతామంటున్నారు. కాబట్టి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి అన్ని పార్టీల నాయకుల్ని ముందు పెట్టుకొని రైతులు ఆ రకమైనటువంటి రైతు మహాప్రదర్శనని మీరు చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది, ప్రభుత్వము మన కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి ఆ విధంగా రైతులు చైతన్యవంతంగా ఈ రోజు ఏ విధంగా అయితే దీక్షలు కూర్చున్నారో రానున్న రోజుల్లో ఏ కార్యక్రమం నిర్వహించినా దానికి మీరు వస్తే మేము కూడా మా పార్టీల తరఫున ఈ రోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పటికీ కూడా అందరు కూడా ఈ రోజు కూర్చో ఉన్నారు దీక్షల్లో. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళు కూర్చున్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చుంటున్నారు, బీజేపీ వాళ్ళు కూర్చుంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూర్చుంటున్నారు. కానీ ప్రభుత్వం స్పందించాలని మరీ కోరుతూ ఈ రోజు నారా లోకేష్ కూడా ఇటువంటి మెమరాండాన్ని పంపిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన కూడా ఈరోజు కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మా యొక్క నిధులు శాంక్షన్ చేయండి అని చెప్పనని దానికోసం ఎమ్మెల్యే మాట్లాడే వాయిస్ కి ఈ రైతుల యొక్క దీక్షలు ఉపయోగపడతాయి. కాబట్టి నీ వాయిస్ పెంచు, నీ స్వరం పెంచు, అసెంబ్లీలో గుంతకల్లు వాణి వినిపించు, అసెంబ్లీలో రైతు వాణి వినిపించు, 50 కోట్లు సాధించని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేని మరీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సంఘం నాయకులకి ఈ యొక్క రైతు సంఘం ఆధ్వర్యంలో దీక్షల్లో కూర్చున్నటువంటి తిమ్మాపురము గ్రామము నల్లదాసరపల్లి వాళ్ళందరికి కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రాగలపాడు నుంచి తిమ్మాపురానికి కృష్ణా జలాలు, రాగలపాడు కాలం నుంచి తిమ్మాపురానికి కృష్ణా జలాలు, రాగలపాడు నుంచి నల్లదాసరపల్లి కృష్ణా జలాలు, రాగలపాడు నుంచి నల్లదాసరపల్లి కృష్ణా జలాలు.